శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఏప్రిల్ 28 మంగళవారం 2026 నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా చాలా బాగున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నా. ఇక లాభస్థానంలో రాహు బాగున్నారు. ఈ రెండు గ్రహాల యొక్క ఉనికి మాత్రమే బాగుంది కదా, ఎలా బాగుంటుందండి అంటే ద్వితీయ స్థానంలో స్వస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కాబట్టి, లాభస్థానంలో రాహు కాబట్టి రెండు విధాలుగాను గ్రహస్థితులు అనుకూలంగా ఉండి మీకు చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాయి. వాక్కు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, సంపదలు బాగుంటాయి, అనుకోకుండా వచ్చేటటువంటి ధనం బాగుంటుంది. ఊహించని విధంగా మీ పనుల యొక్క ఫలితాలు ఏవైతే ముందరికి వెళ్తూ ఉంటాయో మీకు చాలా చాలా సంతృప్తిని ఇస్తాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇవన్నీ చాలా బాగుంటూ ఉండడం ఒక ఎత్తు అయితే, రెండో విధంగా ఏ విధంగా ఉందండి అంటే, మరి 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంది కదా, అంటే ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శని గారి యొక్క ప్రభావం వ్యయస్థానంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దానికి తోడు నీచలో ఉన్నటువంటి బుధుడు కానీ, అలాగే రాస్యాధిపతే వ్యయస్థానంలో శనిగారితో కలిసి ఉండడం కానీ, ఇక తృతీయ స్థానంలో గురుగారు ఉండడం కానీ అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వకపోగా, ఇంకా ఎదర ఏదైనా అవమానాలు ఉన్నాయా, ఇలాంటి వాటన్నిటిని మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఇటు గురు బలం లేదు, అటు శనిగారి బలం లేదు కాబట్టి కొంచెం మీరు మౌనంగా ఉండడం మంచిది. షష్ఠ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది కాబట్టి ఈరోజు మనశ్శాంతి ఉంటుంది, విజయావకాశాలు ఉంటాయి. అంటే మీరు ఎవరైనా మీ మీద దాడి చేసినట్లయితే, మాటల యుద్ధం చేసినట్టయితే మీరు వాటిని తిప్పగొట్టగలుగుతారు. కానీ పూర్తిగా విజయం సాధిస్తారా అంటే అంత పూర్తిగా విజయం సాధించేటంత గ్రహ బలాలు లేవు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి సమస్యల్ని మీరు ఎదుర్కోవాలి అంటే యోగా చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి, శనిగారికి తైలాభిషేకం చేసుకోండి. చాలా వరకు మీకు ప్రశాంత జీవితం వస్తుంది. కొత్త పనులు ఏవీ ప్రారంభించకండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గ్రహించగలరు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం చాలా బాగుంది. లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ చాలా బాగున్నారు. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా 5 గ్రహాలు అద్భుతమైనటువంటి సంచార స్థితిని పొంది ఉన్నాయి అంటే అది అసలు మాటలైన విషయం కాదండి. మీ జీవితాశయం నెరవేరుతుంది. మీ మాట తీరు చాలా చాలా బాగుంటుంది. మృష్టాన్న భోజనాలు చేస్తూ ఉంటారు, వినోద కాలక్షేపాలు ఉంటాయి, ఒక పెద్ద మనిషిగా ప్రవర్తిస్తూ ఉంటారు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, అనేక విధాల లాభాల బాటలో ఉంటారు, సన్మాన సత్కారాలకి అర్హులవుతారు, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది. ఏదన్నా వ్యాపారం చేద్దామన్నా కూడా పరిస్థితులు అనుకూలించి మీరు ఆ వ్యాపారానికి కావాల్సిన ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకోగలుగుతారు. అలాగే ఊహించని విధంగా ఉన్నత స్థితి కలుగుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి. ఏదైనా బీదవారికి, ఎవరైనా బీదవారికి కొంచెం సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఎంత ధనం ఉందో దానికన్నా మించి ఏమి చేయమని చెప్పడం లేదు. తగుమాత్రం సాయం అయినా పర్వాలేదు, బీదవారికి సహాయం చెయ్యండి. ఏ రూపకంగా అయినా ఏదైనా వస్తువులు కొనివ్వడం, వాళ్ళకు ఉపయోగకరమైన వస్తువులు, లేదా ఆహారం ఇవ్వడం, దాహానికి చల్లటి నీరు ఇవ్వడం, అలాగే ఏదైనా విద్యాదానం కావాలంటే పుస్తకాలు ఇవ్వడమో, ఫీజులు కట్టడమో, ఇలాంటివి ఏవైనా మీకు ఎంత శక్తి ఉందో ఆ మేరకు చేయండి. మరింత అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి కేతువు బాగున్నారు, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు, వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత మిథున రాశి వారు పట్టిందల్లా బంగారమే. గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
మీ మాట తీరు చాలా బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. అలాగే ఏవైనా మీరు కొత్తగా పనులు ప్రారంభించినట్టయితే చాలా వరకు అనుకూలతలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పూర్వం కన్నా అనుకూలమైన పరిస్థితులు వచ్చున్నాయి. అయితే కోర్టు కేసుల విషయంలో మటుకు పూర్తి జాగ్రత్తలు ఉండాల్సిందే. ఇది మటుకు ఆ గ్రహస్థితి మారేంత వరకు అనుకూలమైన పరిస్థితి కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా అది మీ ఉన్నతికి ఒక సోపానం అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఆశ్రమానికి వెళ్ళండి, లేదా ప్రతినిత్యము ఆలయానికి వెళ్ళండి, దైవ దర్శనం చేసుకోండి, ఇష్టదేవతారాధన చేయండి, ఇంటి ఇలవెల్పుని స్మరించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఇంకా ఇంకా మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. వ్యయ స్థానంలో గురుగారు బాగున్నారు, లాభస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమ స్థానంలో రవి గారు బాగున్నారు. 4 గ్రహాల యొక్క అద్భుతమైనటువంటి ఈ సంచార ఫలితాలు మీకు ఎంత అదృష్టాన్ని తెచ్చిస్తున్నాయి అంటే ఉద్యోగ జీవితంలో ఉన్నతమైన స్థానం మీకు ఉంటుంది అని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. అలాగే లాభాల బాటలో ఉన్నారు. వివాహాది శుభకార్యాలు మీ ఇంట ఉంటాయి. అలాగే ఒక పెద్ద మనిషిగా ఇరు వర్గాల వారికి ధర్మము చెబుతూ, న్యాయం చెబుతూ, ఇరు వర్గాలని సంయమనం చేసి చాలా వరకు పనులని ముందరికి తీసుకెళ్తూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అన్యోన్యత దాంపత్యంలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా అనుకూలమైనటువంటి కాలమే కనిపిస్తోంది. చాలా చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. ధనం అనేది చాలా హెచ్చుగా సంపాదిస్తారు. అనుకూలవంతమైన కాలం అని చెప్పాలి. ఆశయ సాధన ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం మీ మీద ఉన్నదా అన్నంత గొప్పగా మీకు అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ముఖవర్చస్సు కూడా పెరుగుతుంది. మాట తీరు బాగుంటుంది. అనేక విధాల మీరు ఉన్నత స్థితిలోకి వెళ్తారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి ఈ 4 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెయ్యండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింత అనుకూలత ఉంటుంది అని చెప్పి తెలియచేస్తున్నాను. సింహరాశి వారికి దశమ స్థానంలో ఉన్న శుక్రాచార్యుల వారి యొక్క ఫలితము, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారి ఫలితము చాలా చాలా బాగుంటూ ఉన్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనే అవుతూ ఉన్నప్పటికీ కేవలం 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అవి కూడా శుభగ్రహాలు అవుతూ ఉన్నాయి కాబట్టి చాలా వరకు సంతోషం అనిపిస్తుంది. అయితే లాభాల బాటలో ఉంటారు. ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఈ 2 కూడా చెప్పదగిన సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు ప్లస్ కుజ బుధుల యొక్క కలయిక కూడా జరుగుతూ ఉండడం వల్ల ఈ 4 గ్రహాలకి కూడా తప్పనిసరిగా జపాలు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఏమాత్రం అనుకూలమైన పరిస్థితులు కావు. పబ్లిక్ రిలేషన్స్ అంతంత మాత్రంగానే ఉంటాయి. అలాగే భార్యాభర్తల అన్యోన్యత అంతంత మాత్రంగానే ఉంది. ఆరోగ్యానికి సంబంధించి అంతంత మాత్రంగానే ఉంది. ఇక దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళాలి అనుకుంటే చాలా వ్యయ ప్రయాసలకి లోనవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశం. అలాగే ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా కూడా అనుకూలత ఏమాత్రం కనబడబోవడం లేదు. ఇవన్నీ కూడా చాలా చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగాలి, మనశ్శాంతిగా ఉండాలి, ఈ పరిస్థితులు, ఈ సమస్యలు ఇలాంటి వాటన్నిటిని మనం కొంచెం అధిగమించాలి అని మీరు భావిస్తున్నట్లయితే ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కన్యరాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు చాలా చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇస్తూ ఉండగా షష్ఠ స్థానంలో రాహు గారి యొక్క సంచారం చాలా బాగుంది. నవమంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. వెరసి 3 గ్రహాల యొక్క సంచారము విందు వినోద కాలక్షేపాలను ఇస్తోంది. మీ మీద మీకు
విశ్వాసం పెరిగేటట్టుగా, ఆత్మస్థైర్యం పెరిగేటట్టుగా పరిస్థితులు ఉండబోతున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేయొచ్చు. అయితే ఊహించని విధంగా ధనలాభాలుంటాయి. శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగా పెరుగుతాయి. అనారోగ్య సూచనలు ఏమన్నా ఉంటే అది అతి త్వరలోనే తగ్గుముఖం పడతాయి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అయితే చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. అది ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు అనేవి మీకు ఇప్పుడు ఏమాత్రం ఉండబోవు. ఏదన్నా ఒక నింద పడడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ఏమాత్రం సహాయ సహకారాలు అందుకోబడని విధంగా మీరు ఉంటారు. ఇది చాలా అసంతృప్తికి దారితీస్తూ ఉంటుంది. అయితే ఈ పరిస్థితి అతి కొద్ది రోజులే. ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నిందలు మీ మీద పడుతున్నా, పబ్లిక్ రిలేషన్స్‌లో మీకు ఎక్కువ అనుకూలత లేకపోయినా, రాజకీయంగా కూడా అనుకూలత లేకపోయినా కొంచెం ఓర్పు వహించి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పిత్రార్జితాలు బాగున్నాయి. దైవభక్తి బావుంది. కానీ మిగతావన్నీ చాలా బావుంటాయా అంటే అంతగా బావుండడం లేదు. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. ఈ షష్ఠ స్థానం ఇలా యోగిస్తూ ఉండగానే గురువుగారు కూడా లాభస్థానంలోకి వచ్చి మరింతగా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. నవగ్రహ హోమం చెయ్యండి. వీలైనంత వరకు ఈ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి తులారాశి వారికి చాలా బాగుంటోంది కాలం అని ఎన్ని రోజులుగానో చెప్తూ వచ్చాను. షష్ఠస్థానం యోగిస్తోంది, అష్టమం యోగిస్తోంది, నవమం యోగిస్తోంది, ఏకాదశం యోగిస్తోంది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక ఫలితాలు ఉన్నాయి కదా, ఇంకా వేరే ఏమాత్రం మనకి నెగిటివ్లు ఉండవా అంటే జన్మజాతకంలో కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి దశ అంతర్దశ అంతగా అనుకూలత కాకపోతే చాలా కష్టం. జన్మజాతకంలో కొంచెం అనుకూలించాయనుకోండి, ఇక తులారాశి వారికి పట్టిందల్లా బంగారమే. అంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు అనమాట. ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చుల్ని అధిగమించడానికి కావలసినటువంటి ధనము తులారాశి వారికి వస్తుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఆర్థిక స్వాతంత్ర్యం ఏర్పడుతుంది. ఊహించని దానికన్నా కూడా ఎక్కువగా ఫలితాలు వస్తాయి. ఊహించినవన్నీ ఎటుపోతాయో దానికన్నా మించి వచ్చేటప్పటికి ఇక దాన్నే దృష్టిలో పెట్టుకుని ఉంటారు. అలాగే దైవభక్తి బాగా పెంపొందింపబడుతోంది. దైవ కార్యాలు చేస్తారు. పిత్రార్జితాలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఎక్కువగా ఈ పుణ్యక్షేత్ర సందర్శనల కొరకే ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత భగవంతుడికి సర్వస్య శరణాగతి చేసి మీ భక్తిని భగవంతుడి పాదాల ముందర పెట్టండి. మరింతగా శోభిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణని విడవకుండా చేయండి. మరింత ఆర్థిక అభివృద్ధి మీకు జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో రవి గారి సంచారం బాగుంది. లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. వీరి ఇద్దరి యొక్క సంచార ఫలితాల కారణం చేత వృశ్చిక రాశి వారికి కొంచెం మంచి ఫలితాలు ఉన్నాయి అన్నట్లుగా ఉన్నాయి. అయితే 2 గ్రహాలే అవుతూ ఉన్న కారణం చేత చాలా గొప్పగా ఇవి ప్రతిఫలించవు. మరి 7 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ 7 గ్రహాల యొక్క ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుంది. వ్యతిరేక ప్రభావము ఈ 2 గ్రహాల అనుకూల ప్రభావం చాలా మంచిగా కనిపించడం అనేది తక్కువ. అయితే జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని చెప్పి మనకు అర్థమైపోతూనే ఉన్నది. కుటుంబ జీవితంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారంలో కానీ ఏదైనా కాస్త మనశ్శాంతిగా ఉందా ఇవాళ అనుకునేటటువంటి విషయాలు ఏవైనా కానీ అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండబోవడం లేదు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళడానికి ఎక్కువగా మీరు అంత అత్యుత్సాహపడకండి.
కాస్త ఏదైనా ఆటంకాలు పడితే మీరు కూడా కొంచెం వాయిదా తీసుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు అంత తొందరగా కుదిరేటటువంటి పరిస్థితి కనబడబోవడం లేదు. ఏ విషయంలో అయినా సరే సంయమనం అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇష్టదేవతారాధన చేయండి. ఇంటి ఇలవేల్పుకి పూజ చేయండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి. కుజగ్రహ శ్లోకాలు బాగా ఎక్కువగా చదువుకోవడం ప్రారంభించండి. ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందించదగ్గ విషయాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్న రాహువు కానీ, చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు కానీ, సప్తమంలో ఉన్నటువంటి గురువుగారు కానీ, దశమంలో ఉన్నటువంటి చంద్రుడు కానీ, 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఉద్యోగ జీవితము పూర్వం కన్నా కాస్త వెసులుబాటు వస్తుంది. అయితే ఏదో విధంగా మానసిక ఒత్తిడి ఉండడానికైతే అవకాశం ఉంది. ఇక దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఉంటాయి. మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని చక్కగా అధిగమించగలుగుతారు. తల్లిగారికి ప్రియమైన బిడ్డ అవుతారు. చాలా జాగ్రత్తగా మసులుకుంటారు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. సంతానం విషయంలో భయపడకండి. నవమాధిపతి పంచమంలో ఉన్నారు. ఇది చాలా శుభకరమైనటువంటి ఫలితమే అవుతూ ఉన్నప్పటికీ పంచమ స్థానంలో రవి గారి యొక్క స్థితి సంచారం అంతగా అనుకూలంగా ఉండబోదు. కొంచెం కలహాలకి దుఃఖాలకి దారితీస్తూ ఉంటుంది. అయితే మనం తీసుకునేటటువంటి జాగ్రత్త వల్ల ఈ రోజుని మీరు చాలా జాగ్రత్తగా గట్టెక్కేయగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, భార్యాభర్తల అనుకూలత బాగుంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి సమయాన్ని ఇప్పుడు మీరు ఎంచుకుంటారు. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చేయండి. అలాగే దక్షిణామూర్తి యొక్క శ్లోకాలు పారాయణ చేయండి. మరింతగా శుభకరమైన ఫలితాలు మీకు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ మకర రాశి వారికి తృతీయంలో శని చంద్ర బుధులు బాగున్నారు. పంచమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి 3 గ్రహాల యొక్క సంచార ఫలితము చాలా బాగుంటుంది అనే చెప్పాలి. కానీ బుధుడు నీచలో ఉన్న కారణంగా బుధుని ఫలితాలు తక్కువగా ఉంటాయి. మిగతా గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటూ మానసిక ధైర్యం పెంపొందింపబడుతూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి కల్పించుకుంటూ ఎక్కడా కూడా ఇది నేను ఏదో విధంగా రాజీ పడదానులే అనేటట్టుగా ఉండదు. మీ మనసుకి నచ్చిన విధంగానే తుది నిర్ణయాలు ఉంటాయి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజామందిరంలో పెట్టుకొని పూజించండి. మరింత అనుకూలత చెందుతుంది. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. పంచమ స్థానంలో గురువుగారు బాగున్నారు. ద్వితీయ స్థానంలో బుధుడి యొక్క సంచారం కూడా బాగుంది. కానీ నీచపడి ఉండడం వల్ల చాలా గొప్ప ఫలితాలు అయితే ఉండబోవడం లేదు. అయితే ఈ రవి గారి వల్ల కానీ, శుక్రాచార్యుల వారి వల్ల కానీ, గురువు గారి వల్ల కానీ చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. స్థిరచర ఆస్తుల వృద్ధి జరుగుతుంది. స్వయం నిర్ణయాలు చాలా బాగుంటాయి. మీరు సొంతంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమా, లేకపోతే ఎవరి దగ్గరైనా మీరు సలహా సంప్రదింపు చేసి తీసుకున్న నిర్ణయమా, ఏదైనా కానీ తుది నిర్ణయం ఏదైనా విషయంలో ఇలా చెయ్యాలి అని చెప్పేటటువంటి మీ ఫైనల్ నిర్ణయము చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే విద్యార్థులకి విద్య చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఏదైనా కష్టం ఉన్నదా అంటే ఆ కష్టం అంతా సుఖంగా మారి మీరు అనేక విధాల భోగభాగ్యాలు అనుభవిస్తూ ఒక సుఖమయ జీవితంలో ఉంటారు. ఇదంతా సంతృప్తికి దారితీసి చాలా సంతృప్తిగా ఉండడానికి అవకాశం ఉంది. దైవభక్తి బాగా ఇనుమడిస్తోంది. ఆ తదుపరి అనేక విధాలుగా దైవం మీకే సహాయం చేస్తున్నారా, లేకపోతే మీకు ఆశీస్సులు ఇస్తున్నారా, మిమ్మల్నే ఎందుకు దైవ బలం వరించింది అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయేటంతగా చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి. కుంభరాశి వారు ఆరోగ్య రీత్యా, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా,
శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ, శివారాధన చేయడం మర్చిపోకండి. ఇంటి ఇలవేల్పుని పూజ చేయడం మర్చిపోకండి. దుర్గని ప్రతి క్షణం తలుచుకుంటూ ఉండండి. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు ఉంటే మీకు అసలు ఈ గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి షష్టంలో కేతువు, సప్తమ స్థానంలో చంద్రుడు, వీరిద్దరి యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన మటుకు చాలా చాలా ఉన్నాయి. కుటుంబ జీవితంలో చాలా జాగ్రత్తగా ఐకమత్యాన్ని కోరుకుంటూ సమయాన్ని అలాగే ధనాన్ని కూడా వెచ్చించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఏమాత్రం కనబడబోవడం లేదు. కోర్టు కేసులు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ, వీటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ అనారోగ్య చిహ్నాలు కనిపిస్తూ ఉన్నాయి. అనారోగ్యం చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉండడానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి సంబంధించి గురువు గారి యొక్క ఆశీస్సుల కొరకు ప్రయత్నం చేయండి. మీ ఇష్ట దైవాన్ని తలుచుకోవడము, పూజ చేయడము, అలాగే గురుగ్రహ స్తోత్రాలు పఠించడము, ఇవన్నీ చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈ స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్నాళ్ళు వాయిదా వేయడం మంచిది. సంతాన రీత్యా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, కొత్త వ్యాపారాలు ఏదైనా ప్రారంభించాలనుకున్నా కూడా అంతగా అనుకూలత కనబడబోవడం లేదు. అయితే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో మటుకు కొన్ని రకాలుగా మీకు సంతృప్తి ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక పితృవర్గ రీత్యా అంత అనుకూలమైన సమయము కాదు, ఉద్యోగరీత్యా కూడా అనుకూలమైన సమయం కాదు. ఇవన్నీ కూడా పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి వ్యవహారాలే. అలాగే ధనము వచ్చే విషయంలో మటుకు మీకు ధనము మటుకు ఊహించని విధంగా ధనం వస్తుంది. ఇది చెప్పదగ్గ సూచన. కాస్త మానసిక ప్రశాంతతకి దారితీస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.